2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ ను మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. ఓల్డ్ ఏజ్ లో పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోకపోతే సుప్రీంకోర్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు అని ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇంతకీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు దీని గురించి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సో ఓల్డ్ ఏజ్ లో పిల్లలు పేరెంట్స్ని కనుక సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు అని రీసెంట్గా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ గైడ్లైన్స్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? రీసెంట్గా బాంబేలో ఒక సంఘటన జరిగింది. ఆ బాంబేలో ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్స్, ఆ వృద్ధుడికి సుమారుగా 80 ఏళ్ళు, అతని భార్యకి 78 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి ఏంటంటే హౌసెస్ ఉన్నాయి, ఓన్ హౌసెస్ ఉన్నాయి. కానీ తమ సొంత కడుపున పుట్టినటువంటి పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసుకోలేక వీళ్ళని రోడ్డున పడేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం. హైకోర్టులో ఏం జరిగిందంటే ఆ పిల్లడు ఎవరైతే ఉన్నాడో, ఈ వృద్ధాప్యంతో ఉన్నటువంటి ఈ ముసలి తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పిల్లడు కూడా, అతను కూడా సీనియర్ సిటిజనే. అతను కూడా సుమారుగా ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి అతనికి. సో ఈ రెండింటినీ పరిగణలో తీసుకొని ఏం చేశారంటే హైకోర్టు ఏం తీర్పు ఇవ్వడం జరిగింది? ఎవరి ప్రాపర్టీస్లో వాళ్ళే ఉండండి, టచ్ చేసే అధికారం లేదన్నట్టుగా హైకోర్టు చెప్పడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మా ఇంట్లో మాకుండే హక్కు ఇవ్వకుండా హైకోర్టు మా యొక్క హక్కుని ఆటంకిస్తుంది కాబట్టి కొత్తగా తీర్పు ఇవ్వమని చెప్పి చేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక కొత్త గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒక మార్గదర్శకం అంటాం దాన్ని. ఏం చెప్పడం జరిగింది? ఏ ఏజ్తో సంబంధం లేదు, పెద్దలు కానీ ఓల్డ్ ఏజ్లో ఉంటే, అంటే వృద్ధాప్యంలో ఉంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత, వారి యొక్క ఆలన పాలన, వాళ్ళకు ఉండాల్సిన షెల్టర్ డెఫినెట్గా పిల్లలు చూడాల్సిందే. పిల్లలు తప్పించుకోవడానికి ప్రసక్తే లేదు. వీలైతే ఆ ఇంటి నుంచి పిల్లల్ని గెంటి వేసే అధికారం కూడా పేరెంట్స్కి ఉంటుంది తప్పించి వీళ్ళు బయటికి వెళ్ళే హక్కు లేదు అని స్పష్టంగా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే పిల్లల్ని మీరు ముందు బయటికి వెళ్ళండి, మీరు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం, ఇది మా ఇల్లు, ఇది మా హక్కు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా, సెల్ఫ్ ఎస్టేమ్డ్ ప్రాపర్టీ, అది పక్కన పెడదాం. వీళ్ళ రాశారా, వీళ్ళ అవన్నీ పక్కన విషయం. వీళ్ళకి ముందు షెల్టర్ ఇంపార్టెంట్. ఫుడ్, షెల్టర్, క్లోత్ ఈజ్ ద ప్రైమరీ నీడ్స్. ఉండడానికి ఒక ఇల్లు అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ఇంట్లోంచి తమ పిల్లల్ని వీలైతే బయటికి వెళ్ళమని చెప్పే అధికారం తప్ప పిల్లలు ఆ ఇంటిని ఆశ్రయించుకొని పెద్దల్ని బయటికి వెళ్ళమని చెప్పే హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక తాజా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఆ పేరెంట్స్కి అక్షరాల ప్రతి నెల భృతి కింద 30,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కూడా ఆ పిల్లల్ని ఆదేశించడం జరిగింది. సరే, మరి ఇక్కడ వాళ్ళు సీనియర్ సిటిజన్ కదా, మరి వాళ్ళకు ఉంటుందంటే వాళ్ళ విషయం వాళ్ళ పిల్లలు చూసుకోవాలి. ఈ ఎంత ఏజ్డ్ పెద్దవాళ్ళైనా ఆ పర్సన్ కూడా సీనియర్ సిటిజనా కాదా అన్న విషయాన్ని పరిగణలో తీసుకుంటే ఈ వృద్ధుణ్ణి, ఈ వృద్ధ స్త్రీని బయటికి గంటి వేసే హక్కు పిల్లలకి లేదు. వీలైతే పిల్లల్నే బయటికి నెట్టేసే హక్కే ఉంటుంది తప్ప బయటికి నడవమని చెప్పి అడిగే హక్కు పేరెంట్స్కి ఉంటుంది. అంతేగాని వీళ్ళకి బయటికి వెళ్ళే హక్కు లేదని ఈ యొక్క విషయం మీద సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది. సో సైటేషన్స్ అన్ని తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనకు ఒక యాక్ట్ కూడా ఉంది. మనకి ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ ద సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అని చెప్పి ఒక యాక్ట్ కూడా ప్రత్యేకంగా ఉంది. అంటే వృద్ధాప్యంలో వయసు మళ్ళిన వయసులో పండుటాకులుగా ఉన్నటువంటి పెద్దవారిని వారి యొక్క ఆలనా పాలనా బాధ్యత పిల్లల యొక్క బాధ్యత పూర్తిగా ఉంటుంది. వాళ్ళని వీళ్ళ ఇంట్లో ఆశ్రయించి ఏదో చీమలు పెట్టిన ఇంట్లో ఈ పాములు ఆశ్రయించినట్టుగా వాళ్ళని బయటికి వెళ్ళమని కాదు, ముందు వీళ్ళనే బయటికి వెళ్ళమని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు మనం డిస్కషన్ చేసుకుంటామంటే, అనేక వందల కేసులు, కొన్ని వందలాది కేసులు, వేలాది కేసులు ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ప్రతి ఊర్లో గ్రామాన కూడా ఈ కేసులు ఎక్కువైపోయి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా క్లియర్గా ఉంది. వాళ్ళ ఆస్తులు అడిగే హక్కు కూడా పిల్లలకే లేదు, విభజించమని చెప్పే హక్కు పిల్లలకే లేదు,
వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవాలి. అంతేగాని ఖచ్చితంగా ఇస్తావా చస్తావా, ఇంటి నుంచి బయటికి నడు అని చెప్పి కొడుకు గాని, కోడలు గాని, మనవలు గాని, మనవరాలు గాని, ఇతరత్ర ఎవరైతే వాళ్ళ కుటుంబీక బంధువులు గాని, వాళ్ళకు ఉన్నటువంటి ఎవరు కూడా బయటికి గెంటి వేసే హక్కు అనేది వీళ్ళ మీద లేదు. అవసరమైతే వాళ్ళనే బయటికి వెళ్ళమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఆర్డీ వాళ్ళ దగ్గర చూసినట్లయితే శ్రీ గారు, ఇటీవల కేసులో కొన్ని వందలాది కేసులు సీనియర్ సిటిజన్స్ నా దగ్గరికి వస్తున్న కేసులు చూస్తే, సార్ మా కోడలు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు నెట్టి వేస్తుంది, సార్ మా కొడుకు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు, మా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే చిన్న కొడుకు దగ్గర చూడమంటున్నారు, చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే పెద్ద కొడుకు దగ్గర చూడమంటున్నారు, వీళ్ళిద్దరూ కాదని చెప్పి కూతురు దగ్గరికి వెళ్ళిపో, నువ్వు కూతురికి నువ్వు పెళ్లి చేసి అన్ని కోట్లు పెట్టి 2 లక్షలు పెట్టి పెళ్లి చేసావు కాబట్టి కూతురు దగ్గర ఉండమని చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ మూల ఉండాలో తెలియదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు. ఇంకా ఫుడ్ అనే విషయం పక్కన పెట్టండి, ఉండడానికంటే ఉండడానికి షెల్టర్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు, అది సొంత ఆస్తా పాత పూర్వీకుల ఆస్తా విషయం పక్కన పెడితే, ఆ ఇంటిలో మిమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పే హక్కు మీ కోడలికి గాని, కొడుకు గాని ఎవరికి కూడా హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. శ్రీ గారు, ప్రాపర్టీ రిలేటెడ్గా మేము ఇష్యూ ఫేస్ చేస్తున్నాం, చట్టపరంగా మేము ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి సమస్యలతో, ప్రాపర్టీ కావచ్చు, పేరెంట్స్ ఇష్యూ కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా కుటుంబ సమస్యలతో ఉంటే ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని వాట్సాప్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావలసిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా కోర్టులో వివాదాల్లో ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.